మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. ఇప్పుడే సూర్యభగవానుడు ఆ యొక్క మబ్బుల్లో నుండి బయటకు వస్తూ ఆ యొక్క ఫాగ్ అంతా క్లియర్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే టైం 7:20 అవుతుంది. మేమైతే పైకి వచ్చేసాము. ఈ యొక్క పక్షుల కిలకిల రాగాలు ఈ యొక్క చల్లటి గాలికి వస్తే పొద్దున మైండ్కి రిలాక్సేషన్గా అనిపిస్తుంది. పొద్దునే పూజనైతే కంప్లీట్ అయిపోయింది. 6:45 ఏమైనట్టు కొంచెం లేట్ అయిపోయింది. పూజ అయిపోయింది. పైకైతే వచ్చేసాము. ఆ యొక్క పిచ్చుకలు, రామచిలుకలు, పావురాలు, కాకులు ఆ యొక్క సౌండ్స్ చూస్తూ ఉంటే విలేజ్ అట్మాస్ఫియర్ అనిపిస్తుంది తెలుసా. చుట్టూ అంతా కూడా మిద్దె తోటలు, ఎంత బాగా అనిపిస్తుందో. ఇదిగోండి చుట్టూ ఎక్కడ చూసినా మిద్దె తోటలు కనిపిస్తూ ఉంటాయి. మనసుకు చాలా రిలాక్సేషన్గా అనిపిస్తుంది. ఇదిగోండి పక్షులు చూడండి ఎంత బాగా ఎగురుతూ ఉంటాయి. విలేజ్లో ఉన్నట్టే అనిపిస్తుంది చూడండి. అవి మొత్తం ఇలా ఇవి 2-3 బిల్డింగ్స్ చుట్టూ సర్కిల్స్ కొడుతూ ఉంటాయి. ఈరోజైతే మార్నింగ్ అఖిల్ బ్రేక్ఫాస్ట్ ఏంటో అఖిలే చెప్తాడు. చెప్పేంటి నీ బ్రేక్ఫాస్ట్? ఉడకబెట్టిన పల్లీలు, డేట్స్, నువ్వుల లడ్డు, ఇంకా స్ప్రౌట్స్ కొడతాను. స్ప్రౌట్స్ కూడా ఎక్కాలి కానీ ఫాస్ట్గా తినేసి ఒక్కొక్క పల్లి రేపటిదాకా తింటే అయిపోతుందా? తినాలి. అవి ఉడకబెట్టిన పల్లీలే కదా, రేపటి పచ్చి పల్లీలే ఇస్తాను. నానబెట్టినవి బాగుంటుంది, అవి కూడా ఆరోగ్యానికి మంచి. కింద పడిపోయింది. ఇంకా 3 ఉన్నాయి. అయితే తినేసి స్ప్రౌట్స్ బాక్స్ తీసుకో. స్ప్రౌట్స్ తినాలి నాన్న. స్ప్రౌట్స్ కొన్ని నేను కూడా తింటాను, రోజు తింటున్నాను. నేను ఇక్కడ ఎక్కువ నేను ఒక కీర తీసుకొచ్చాను. నేను ఇప్పుడే పైకి లెమన్ జ్యూస్ తాగేసి వచ్చాను అనమాట. ఎందుకంటే 3 డేట్స్, సీడ్లెస్ డేట్స్ అనమాట. ఒక బుజ్జి నువ్వుల లడ్డు, ఒక 2-3 పల్లీలు పడిపోయినాయి తీసుకో. ఇంకో పల్లి ఉంచు ఇటు. ఇంకోటి ఇలా అన్నీ ఇలా బాక్స్లో పెట్టేసుకొని క్లోజ్ చేసి తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ ఇంకొక పల్లి ఉంది. నీట్గా ఉంటుంది అనేసి. ఇది డైనింగ్ టేబుల్ అనమాట. అచ్చా అయిపోయిందా? సగ బుద్ధి అవుతలే కదా, అసలు ఇల్లే పెట్టుకోలే ఇంకెందుకు. చల్లగా ఇడికెళ్ళి వస్తుంది అన్న. స్నానం అయిపోయిందంటే చలిపోతుంది. అవును, మనం స్నానం చేసామంటే మన బాడీ పైన అంతా వాటర్ పడిపోతుంది కదా, చలి తగ్గిపోతుంది. కానీ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి. దానిమ్మ చెట్టు అయితే ఈ సంవత్సరం ఈసారి ఫస్ట్ టైం ఇంత పూత వచ్చింది. మన తోటలో ఉల్లి తోట చూడండి, మన తోటలో ఉల్లి తోట సూపర్. మొత్తం అన్ని పూలు వచ్చేసినాయి. ఈరోజు రోస్టెడ్ ఎగ్ చేస్తున్నాను. మీరు ఎంతమందికి రోస్టెడ్ ఎగ్ ఇష్టం చెప్పండి. నాకు రోస్టెడ్ ఎగ్ అనగా నా ఫస్ట్ గుర్తొచ్చే మాట ఏంటంటే నా ఎంఎస్సీ డేస్ గుర్తుకొస్తాయి. అంత ఇష్టం అనమాట రోస్టెడ్ ఎగ్. ఇక్కడ నేను ఆనియన్స్ వేసుకున్నాను కానీ మా హాస్టల్లో ఆనియన్స్ ఏం వేసుకోవాలి, ఓన్లీ ఎగ్స్ మాత్రమే రోస్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. వారానికి 3 రోజులు ఎగ్ పెట్టేవాళ్ళు. సిడిసి కాలేజ్ వరంగల్లో ఎంతమంది ఉన్నారో, మీకు ఎంతమంది తెలుసా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఫేమస్ కాలేజ్ అనమాట వరంగల్లో. ఒకప్పుడు, ఇప్పుడు ఉందా లేదా తెలియదు. చైతన్య కాలేజ్, చైతన్య పీజీ అండ్ డిగ్రీ కాలేజ్. ఇంకోటి ఎగ్స్ని కుక్ చేసిన తర్వాత ఇలా లోపల దాకా ఒకసారి ఘాట్లు పెట్టుకోండి, అవి పేలకుండా ఉండడం కోసం. అసలు ఇంత వేల మందికి వంటలు చేసేవాళ్ళు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుండే, అద్భుతం, అమోఘం అని చెప్పొచ్చు. రోజు ఒక ఫంక్షన్కి కావలసిన ఒక ఫంక్షన్లో 1000 మందికి ఎంత అయితే అంత చేసేవాళ్ళు. బాయిల్డ్ ఎగ్ అయినా, దోశలైనా, వడలైనా అసలు అలా చేసేవాళ్ళు. నాకైతే మొన్న గుర్తొచ్చింది మా హాస్టల్ ఫుడ్. ఎంత 10 సంవత్సరాల ఇంకెక్కువైంది, 10 కాదు, 2007లో అయిపోయింది ఎంఎస్సి. అప్పుడు ఎగ్ కర్రీ. ఇది మంచిగా రోస్ట్ చేయండి. అటు ఆనియన్స్ కూడా రోస్ట్ అయిపోతాయి. ఆనియన్స్ రోస్ట్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఫైనల్గా ఉప్పు వేసుకోవాలి, అంటే కారం వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఓన్లీ సాల్ట్ వేస్తున్నాం. ఎక్కువ వేసేసాను అనుకున్నప్పటికి నేను మర్చిపోతే మళ్ళీ అందుకనే కొంచెమే వేసా.
కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకున్నా బాగుంటుంది, వేస్తాను. మంచి కలర్ రానిద్దాము, కొంచెం స్లోగానే కుక్ చేసుకోవాలి. ఇదిగోండి సగం రోస్ట్ అయ్యాయి, ఇంక మంచి రోస్ట్ అవ్వాలి. మధ్య మధ్యలో ఇలా టర్న్ చేస్తూ అన్ని వైపులా మంచి కుక్ చేయాలి. ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు కూడా వేసాను, మధ్యలో మధ్యలో వాటిని కూడా కలుపుదాం. ఇవి సైడ్కి పెట్టేసాను అనమాట, మధ్యలో ఉంటే ఇవి వేగిపోయి మాడిపోతాయి, అందుకని వీటిని డైరెక్షన్స్ మారుస్తూ మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ మాత్రం కుక్ అయితే చాలు, ఇంతకంటే మించి అంటే బాగుండదు. ఈ స్టేజ్లో కారము, అప్పుడు కొంచెమే ఉప్పు వేసా కదా, రిమైనింగ్ ఉప్పు వేసి ఈ యొక్క కింద ఉన్నటువంటి సలాడ్ ఉంది కదా, సలాడ్ అంటారా దీన్ని ఏమంటారో, అది బాగుంటుంది టేస్ట్. ఉప్పు కారం అంతా పడుతుంది, ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదా, అంచుకు తింటే సూపర్గా ఉంటుంది. వీటిని ఇలా అయినా తినొచ్చు, లేదంటే కొంచెం దీన్ని 2 పీసెస్ లాగైనా చేసేసైనా తినొచ్చు. ఫ్రెండ్స్ ఇదిగోండి ఈవినింగ్ స్నాక్ కావచ్చు, లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లకు కానీ అలా ఇలా చేసి పెట్టేస్తే బాగుంటుంది తెలుసా. దానికోసం అయితే నేను బాయిల్ ఎగ్ అయితే చేశాను. ఇలా ఎంతమందికి మక్క గారెలు మక్క బజ్జీలు ఇష్టం చెప్పండి. మన తెలంగాణ వాళ్ళకైతే మక్క గారెలు అంటే ఇష్టం లేని మనుషులు ఉండరేమో కదా. ఇప్పుడు నేను అవి మక్క గారెల పిండితో నాకు గారెల కంటే బజ్జీలు ఇష్టం అనమాట. కొంచెం చక్కెర ఎక్కువ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది తెలుసా. ఈ యొక్క మక్కలను మిక్సీ పట్టేటప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకొని, తర్వాత రుచికి తగినంత ఉప్పు, మిక్సీ పట్టుకుని అయిపోయిన తర్వాత చక్కెర వేసుకోవాలి, బాగుంటుంది. చక్కెర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మా అత్తయ్య ఎవరు చక్కెర తినరు కాబట్టి నేను పైన చక్కెర వేసేసి ఇలా పైన లేయర్ తీసేసుకుంటాను. లేదంటే సపరేట్ గిన్నెలో కలుపుకోవచ్చు. మళ్ళీ ఇంకో గిన్నె తోమాలి ఎందుకు, దీన్ని పైన లేయర్ వేసేసుకున్నాం అనుకోండి అయిపోతుంది కదా అనేసి. ఇంతే, చాలా ఈజీ, టేస్టీ కూడా బాగుంటుంది. ఇంతకుముందు మార్కెట్కి వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చాను. మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్కి స్వీట్ కార్న్, క్యారెట్, కీరా, దాంతోపాటు దాన్ని ఏమంటారు మొలకలు, అదన్నమాట మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. స్వీట్ కార్న్ స్టీమ్ కుకింగ్ అని నార్మల్ కుకింగ్ అని చేసేసుకున్నాం. ఇలా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి ఇంకొక సైడ్. కొత్త స్టవ్వే కానీ బర్నర్స్ ఎందుకు చిన్నగా ఉన్నాయి, ఎక్కువ ఫ్లేమ్ అస్సలు వస్తలేదు. ఈ యొక్క పిండి వంటలు చేసినప్పుడైతే ఇంకా పెద్ద స్టవ్ పెట్టేసుకుంటున్నాను. హాయ్ అండి, హలో. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే స్వీట్ కార్ను. ఈరోజు ఎందుకు కష్టం మీరు తింటున్నారు, జిస్ట్ అయిందా ఏంటో కానీ. ఒక స్వీట్ కార్ను, ఒక కీరా, స్ప్రౌట్స్ పెట్టాను కానీ స్ప్రౌట్స్ అసలు తినలే. క్యారెట్ కట్ చేశాక క్యారెట్ కూడా వద్దన్నాడు. ఇది సగం ముక్క తినడానికి కష్టం ఉంది, ఇంకా అన్నీ ఇంకో సగం ముక్క నేనే తినేస్తున్నాను. ఏంటంటే మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ మనం ఇడ్లీలు, దోశలు, వడలు, పూరీలు కంటే ఇలాంటివి పెట్టామనుకోండి హెల్తీగా ఉంటారు. టమ్మీ హ్యాపీగా ఫుల్ అయిపోతుంది కొంచెం తినగానే కదా. ఫుల్ అవ్వట్లే, ఇంకా ఫుల్ అయ్యి వద్దంటున్నావా, నచ్చక వద్దంటున్నావా? కరెక్ట్ అయితే వద్దు. మళ్ళీ అదే నేను కూడా అదే చెప్పాను నాన్న, కొంచెం తిన్న టమ్మీ ఫుల్ అయిపోతుంది అని చెప్తున్నాను. ఆకలి అవుతుంది నీకు స్కూల్కి వెళ్ళాక. అదే ఇడ్లీలు, దోశలు తిన్నప్పుడు ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా రియల్గా చెప్పు, వీడియో కోసం అని కాకుండా. నాకు కూడా ఒక క్లారిటీ. ఎప్పుడైనా బాగుంది, మొత్తానికి తినకపోతే ఇంకా బాగుంటుందా చూసిందా. ఇవ్వండి, పొద్దున్నే మన ఇంట్లో ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆప్షన్ లేదు, తినడానికి కష్టం అనుకున్నప్పుడు ఇట్లా మంచి హెల్తీగా ఉండేటువంటి ఫుడ్ తినడానికి ఇష్టపడండి. ఈరోజు అయితే నేను మంచి స్టీమింగ్ చేశాను. ఎప్పుడు కానీ వాటర్ వేసి ఉడకపెట్టి నేను ఈరోజు ఇడ్లీ కుక్కర్లో ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ పైన ఈ యొక్క స్వీట్ కార్న్ 2 ముక్కలుగా కట్ చేసి మంచిగా స్టీమింగ్ చేసుకున్నాను. ఓమైందో నా ఫోన్కి అసలు. తినేసి ఇంకో ముక్క తినేసి అక్కి కొడతాను నాన్న. చిన్న కీర తీసుకొచ్చి పెద్ద కీర కూడా తీసుకురా.
సంక్రాంతి పిండి వంటలో మన ఇంట్లో చేసిన పిండి వంటలు ఏంటో చూపిస్తాను అఖిల్ చెప్పు. ఫస్ట్ గరిజలు, నెక్స్ట్ అరిసె, సకినాలు, ఇదేమో చప్ప సకినాలు, ఇదేమో కారం సకినాలు, ఓడప్ప, రిబ్బన్ మురుకులు, స్టార్ మురుకులు, అరిసె, గవ్వలు, తెల్ల నువ్వులు, లడ్డు, నల్ల నువ్వుల లడ్డు. వీటిలో అన్నింటిలో నీకు ఇష్టం లేనిది ఏంటి? ఇష్టం లేనిది. తర్వాత నెక్స్ట్ నువ్వుల లడ్డులు. కానీ తెల్ల నువ్వులు తింటున్నా, నల్ల అందుకే నువ్వుల లడ్డులు ఇది నార్మల్ తింటా కానీ అంత ఇష్టం లేదు. సకినాలు ఛాయలు వేసుకుని తింటే సూపర్ ఉంటుంది తెలుసా. నోరూరించేటువంటి గోబీ మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది. అందరికీ ప్లేట్లలో పెట్టేసి సర్వ్ చేసేద్దాం. కారం పడితే ఉప్పు పడుతుంది. బా హాయ్ అండి, హలో. ఈరోజు అయితే మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పొంగనాలు అనమాట. ఇంటక పొంగనాలంటూ గిన్నెల నీళ్ళు పోసి పెట్టినవి ఏందక్క అనుకున్నారా? పిండి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసింది ఇప్పుడే అనమాట. చలికాలం కదా, బాగా చల్లగా ఉంది. పొంగనాలు కానీ దోశ కానీ వేసుకున్నాం అనుకుని అస్సలు రాదు. గిన్నెల నీళ్ళు పోసి 10 నిమిషాలు పొయ్యి మీద పెట్టినా అయినా కానీ ఇంకా చల్లగా ఉంది, ఫ్రీజింగ్ లాగా ఉంది. అందుకని మనము దోశ పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ, వడపిండి కానీ ఏదైనా ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అప్పటికప్పుడు వేస్తే మనకి రావన్నమాట. అందుకని ఇట్లా కొంచెంసేపు వేడి నీళ్ళలో పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు గోరువెచ్చగా ఉంది. సారీ, కొంచెం నార్మల్ కూలింగ్గా ఉంది. ఇప్పుడు చాలా, ఇంకా లేదంటే చాలా ఫ్రీజింగ్ అయిపోయి ఉండే. అందుకని ఏం చేయాలి, ప్రాకిల్కి పొంగనాలు ఇష్టం, దోశ వేసేద్దామని ఫిక్స్ అయ్యాను. సడన్గా ఐడియా వచ్చిందనమాట. ఈ మధ్య అట్లే చేస్తున్నాం. పిండి చల్లగా ఉంటే ఒకవేళ గట్టి పిండి అనుకోండి, వేడి నీళ్ళు చేసేసి ఈ పిండిలో పోసేస్తున్నాను. లేదు కొంచెం పిండిలో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడేమో వేడి నీళ్ళలో పెట్టేసుకున్నాం అనుకుని బాగుంటుంది. కానీ ఇది ఇంకా బాగా చల్లగా ఉంది కాబట్టి గిన్నెలు నీళ్ళు పోసి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసిన. ఒక 5 నిమిషాలు పెట్టేసుకున్నాం అనుకోండి, అది నార్మల్ అయిపోతుంది. లేదంటే రాదు. తట్టు పిల్లలకి స్కూల్ టైం అవుతూ ఉంటుంది. మనం పొంగనాలు వేసినా దోశలు వేసినా రాలేదనుకోండి, చిరాకు అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు పిల్లలకి లేట్ అయిపోతుంది, ఫుడ్ లేకుండా ఉంటుంది. అందుకని ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. ఒకవేళ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి మీరు పిండి తీయడం లేట్ అయిపోయింది అనుకోండి, ఇలా చేయండి. పిండి ఏమైనా పాడైపోతుందేమో అస్సలు అనుకోకండి. బాగా మైనస్లో ఉన్నటువంటి టెంపరేచర్ మన రూమ్ టెంపరేచర్కి వచ్చింది, అంతే. వేడి కాలేదు, మన టెంపరేచర్ని తగ్గించాము అంతేగాని దాన్ని వేడి చేయలేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పిండిలో టేస్ట్ కానీ, దోశ వేసుకున్నప్పుడు దోశలో చేంజ్ కానీ ఏమి ఉండదు. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా ఉంది వేడి, చల్లగా వేడి అని వస్తుంది. ఇంకా ఉంది చల్లగా. దీనిపైన మూత పెట్టేసుకుందాము. పొంగనాలకి కాంబినేషన్ ఏమో పల్లీ చట్నీ అనమాట. ఇదిగోండి, యాక్చువల్గా పొద్దున కొంచెం లేట్గా లేసాను అనమాట, ఓపిక లేదనేసి. అందుకని లేట్గా లేచిన రోజు పని అంతా ఎక్కడిదక్కడే ఉండిపోతుందిగా. ఇప్పుడే లేచి గిన్నెలన్నీ తోమేసి, పెద్ద పెద్ద గిన్నెలు తోమేసి ఇల్లు ఊడ్చేసిన. అక్కిని దీపం ముట్టిమని చెప్పాను. ఇంకోటి అఖిల్ దీపం ముట్టిచ్చేసాడు. ఎందుకంటే నేను ముట్టిన రోజు అఖిల్ ముట్టిమని చెప్పేసి ముట్టిచ్చేస్తాడు. అఖిల్ ముట్టిచ్చేస్తాడు. పూలు ఒకటి అక్కడ పెట్టేసేయమని చెప్పాలి. మళ్ళీ ఎక్కడెక్కడ నీట్గా సర్దేసి పెట్టేస్తాడు. గుడ్ బై నా కొడుకు, బంగారు తండ్రి. పిల్లలకి నేర్పిస్తేనే కదా మనం చెయ్యని టైంలో వాళ్ళు మంచిగా నీట్గా చేస్తారు. చూడండి ఎంత బాగా చేశాడు. అదే ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, పిల్లలకి పని నేర్పించాలి. టయానికి నువ్వు ఈ పని చెయ్యు అంటే ఏడికెళ్ళి చేస్తా చెప్పండి. వాళ్ళకి రాని పని మనం అవసరం ఉన్నప్పుడు చెప్పడం కాకుండా రెగ్యులర్గా నేర్పిస్తుంటే వాళ్ళు నేర్చుకుంటారు, మంచిగా చేస్తారు. ఎలా అనిపించింది నా ఒపీనియన్? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఆ చిన్న కప్పు పాలు. యాక్చువల్గా అఖిల్కి చెప్పలేమాట, పాలని చెప్తే పొద్దున అస్సలు తాగడు. దాంతోపాటు ఇంకేమేమి ఉన్నాయి చూపిస్తాను, పట్టుకో. ఏమేమి ఉన్నాయి చెప్పు నువ్వే. సపోటా, స్వీట్ పొటాటో, బేర్ యాపిల్, కాలా జామున్ కాదు, బ్లాక్ గ్రేప్స్ అవి. బ్లాక్ గ్రేప్స్, కీర్, క్యారెట్, క్యారెట్. సత్తి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదేనమాట. ఇంకా నో దోశలు, నో ఇడ్లీలు. ఇది తిన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అన్న? దోశ తింటే బాగుందా, ఇది తింటే బాగుంది? ఎనర్జీ ఇది కొంచెం తినే టమ్మీ హ్యాపీగా ఉంది కదా. అవి తిన్నప్పుడు ఇంకా తినాలనిపిస్తుంది కానీ ఎనర్జీ రాదు కదా. కానీ ఇవి కొంచెం తినే ఎనర్జీ మంచిగా ఇస్తుంది కదా.
రెండు అంతే దీంట్లో ప్రోటీన్స్ అవి ఉంటాయి. అది కడుపు నిండుతుంది అంతే, తొందరగా ఆకలి ఇస్తుంది. ఇవంతా తొందరగా ఆకలి కాదు కదా. మనం ఫుడ్ తగ్గించినాక మళ్ళీ ఆకలి అన్న ఫీలింగ్ అనిపిస్తలేదు కదా. నేను నాన్న సేమియా ఉప్మా తినంటే మళ్ళీ డిన్నర్ దాకా ఏం తినలేడు. నేను చెప్పలేను నాన్నకి మళ్ళీ ఏం తినరని. రేపు 10 o'clock లేసి అట్లా తింటావా కొరకు. ఫ్రెండ్స్, మీ ఊర్లో దీన్ని ఏమంటే చెప్పండి. స్వీట్ పొటాటో మేమైతే దీన్ని కండ్రగడ్డ అంటాము, లేదంటే రత్నపురి గడ్డ అంటాం. మీ ఊర్లో ఏమంటారో చెప్పడం మర్చిపోద్దు. బాగుంది కదా, స్టీమింగ్ చేస్తే బాగుంటుంది. సాల్ట్ వేయకపోయినా మంచి తీయగా ఉంది కదా. అట్లా లేదు, మొన్నటిది బాగున్నాయి కదా. నాకు మొన్నటి సూపర్ అనిపించింది. ఇవి నాకు తీసుకునేప్పుడు అనిపించింది అంత ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించలేదు. అవి లావుగా ఉంటాయి, సూపర్ ఉంటాయి. అన్నీ ఒకసారి ఒక భూమిని బట్టి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అనమాట. అన్నీ ఒక రకంగా కీరా ఇట్లా పొడులు కట్ చేసి ఇలా సాల్ట్ వేసి, బేరాపిలు ఇలా హెల్తీగా ఉన్న ఫుడ్ తింటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉండే సిచ్యువేషన్ తెచ్చుకోలేము. స్వీట్ పొటాటో అంటుందా ఏం కాదు, తులిపిస్తే పోతుంది. అది కొంచెం మోర్ వస్తే మళ్ళీ ఇంకా వేరే ఫ్రూట్ తిను. ఒకటే ఫ్రూట్ ఎక్కువసేపు తినాలనిపించకపోతే. ఓకేనా, మీకు ఏ ఫ్రూట్ ఇష్టమో కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు. అన్నీ ఆరోగ్యానికి మంచి. ఇప్పుడు స్వీట్ కార్న్ అనుకోండి, మనకి దాంట్లో రిచ్ ఫైబర్ ఉంటుంది కానీ స్వీట్ కార్న్ లేదు. ఈసారి స్వీట్ కార్న్ లేదనమాట. అందుకని కీరా ఉంది. క్యారెట్ వద్దనమాట, టీత్ పెయిన్ వస్తుంది అనేసి క్యారెట్సే 2 ఇచ్చాను. స్వీట్ పొటాటో ఇచ్చాను. స్వీట్ పొటాటో కొంచెం మెత్తగా ఉంటుంది, దాంట్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది మనకి సీజనబుల్ కదా, కాబట్టి ఆరోగ్యం చాలా మంచిది. చాలామంది అది తింటే వాతం అనుకుంటారు, చాలా మంచిది. కీరా అనుకోండి, మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ని తగ్గిస్తుంది. దాంతోపాటు బాడీలో వాటర్ కంటెంట్ని పెంచుతుంది. బాడీ హీట్ చేసే వాళ్ళకి బాడీని కూల్గా చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే బేరాపిల్ కూడా బాగుంది. అందరికి క్యారెట్ కూడా మంచిది. క్యారెట్ టీత్ పెయిన్ వస్తుంది. బ్లాక్ గ్రేప్స్ తిననిపిస్తుందా. ఇవి ఆల్రెడీ నిన్న తిన్నాను అనమాట. ఇవి తినడం కోసం పెట్టలేదు. నిన్న బాక్స్లోకి తీసేసి దీనిలో పెట్టేసిన. నిన్న స్నాక్స్ బ్రేక్స్కి ఇవే అనమాట. రెగ్యులర్గా ఒకటే ఫ్రూట్ అంటే బోర్ వస్తుంది కాబట్టి మార్చి ఇస్తాను. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవి జామకాయలు ఇంకేమో తెచ్చినాం, సపోటాలు తెచ్చాను అనమాట. సపోటా అయిపోయింది, ఇంకా బ్లాక్ గ్రేప్స్. ఈవినింగ్కి బ్లాక్ గ్రేప్స్, జామకాయలు. ఓకేనా, అప్పటికి బాయిల్డ్ ఎగ్.